ఉపా కేసులో అరెస్టైన జోసెఫ్ రావణ్ నేపథ్యం కార్యకలాపాలపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఆయన ఎలా డబ్బు సంపాదిస్తున్నారు, ఫోన్లో ఏముంది అనే అంశంపై దృష్టి సారించారు. ఈ నెల 2వ తేదీన సర్పవరం పోలీసులు రావణ్ను అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందే ఆయన తన ఫోన్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేసేశారు. అరెస్టు సమయంలో పోలీసులు ఆ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. దానిని అమరావతిలోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. అక్కడ నిపుణులు ఫోన్లో డిలీట్ చేసిన కొన్ని వీడియోలు, ఇతర డేటాను కొంతవరకు పునరుద్ధరించగలిగారు. ఈ క్రమంలో డిలీట్ చేసిన వీడియోల్లో పలు కీలక ఆధారాలు పోలీసులకు లభించాయి. అందులో కొన్ని వ్యక్తిగత వీడియోలను గుర్తించినట్లు తెలిసింది. ఈ వీడియోల ద్వారా బ్లాక్మెయిల్కు పాల్పడుతూ లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారని పోలీస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. వాట్సాప్ కాల్స్, చాటింగ్ వివరాలను కూడా రికవరీ చేసే ప్రయత్నంలో ఉన్నారు. జోసెఫ్ రావణ్ చేతిలో మోసపోయిన, బెదిరింపులకు గురైన బాధిత మహిళలు ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని కాకినాడ జిల్లా పోలీసులు కోరుతున్నారు. యూట్యూబ్లో ప్రశ్న పేరుతో రావణ్ కొన్నేళ్లుగా వివాదాస్పద వీడియోలు చేస్తున్నారు. ముఖ్యంగా హిందూ మతాన్ని కించపరచడం, హిందూ దేవులను తూలనాడడం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసుకుని కించపరిచే వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు, బూతులతో అనేక వీడియోలు పోస్టు చేశారు. దీంతో యూట్యూబ్ ఆదాయం గడిచిన కొన్ని నెలలుగా పెరిగినట్లు పోలీసులు గుర్తించారు. రావణ్ నెలకు యూట్యూబ్ నుంచే సరాసరి 1,50,000 వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు.